ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో పంజాబ్ ఆడేందుకు మరో అవకాశం ఉంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ పోర్లో సాత్విక్ చిరాగ్ ద్వయం ఇండోనేషియా జంటపై గెలుపొందింది. మహిళల సింగిల్స్ పీవీ సింధు రెండో రౌండ్లో ఓటమి పాలైంది. చైనా షట్లర్ చెన్ యూఫీతో జరిగిన పోరులో సింధు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కూడా పరాజయం పాలవగా మహిళల డబుల్స్లో త్రిషా జాలి గాయత్రి గోపీచంద్ ద్వయంతో పాటు మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా శివాని జంట పోరాటం కూడా ముగిసింది. దక్షిణ కొరియా వేదికగా మే 27 నుంచి 31 వరకు జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటి వరకు 14 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. 21 పతకాలతో చైనా మొదటి స్థానంలో కొనసాగుతుండగా జపాన్ కూడా 21 పతకాలతో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు సీడెడ్ క్రీడాకారులు 3వ రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, జర్మనీకి చెందిన 3వ సీడ్ జ్వరేవ్ వరుస సెట్లతో ప్రత్యర్థులపై గెలిచి ముందంజలో నిలిచారు. మహిళల సింగిల్స్లో అమెరికాకు చెందిన 2వ సీడ్ కోకో గాఫ్, అమెరికాకు చెందిన 3వ సీడ్ పెగూలా, రష్యాకు చెందిన 6వ సీడ్ ఆండ్రీవా, అమెరికాకు చెందిన 7వ సీడ్ మ్యాడిసన్ కీస్లు కూడా అలవోక విజయాలతో 3వ రౌండ్లోకి చేరుకున్నారు. 4 దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్ ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1-1 గోల్స్తో సమం కాగా అనంతరం విజేత నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2-0తో గెలుపొందింది. నార్వే చెస్ టోర్నమెంట్ తొలి 2 రౌండ్లలో పరాజయం చవిచూసిన వరల్డ్ చెస్ ఛాంపియన్ భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజ్ గుకేష్ 3వ రౌండ్లో గెలుపు నమోదు చేశాడు. అమెరికాకు చెందిన హికారు నకమోరాతో గురువారం జరిగిన పోరులో గుకేష్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. మరోవైపు మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 3వ రౌండ్లో హంపి స్పెయిన్కు చెందిన సారా కదంపై గెలుపొందింది.